చాలా బాగుంది. ట్రైలర్ చూసాము. ఎన్టీఆర్ మాత్రం ఇరగదీశాడు. మాకు ఒకటే కోరుకుండేది, సినిమాలో ఎన్టీఆర్ మొత్తం కనిపించాలి. మొత్తం 2.5 గంట ఉంటే 2.5 గంట ఎన్టీఆరే ఉండాలి. మిగతా యాక్టర్లు ఎవరైనా సరే మాకు అనవసరం. హృతిక్ రోషన్ తెలుగు వాళ్ళందరికీ ఇష్టం. అతనితో చేస్తున్నారు కాబట్టి మనకి కొంచెమైనా ఒక రెస్పెక్ట్ ఉంది. బాలీవుడ్కి వెళ్ళారు, ఈసారి కొట్టేది మామూలు కొట్టం, మేము పగిలిపోద్ది అందరికీ. జై ఎన్టీఆర్. డ్యాన్స్ అతనేమైనా కొత్త డ్యాన్స్కి అన్నీ కలబోసిన డ్యాన్సర్ అతను. భరతనాట్యం వచ్చు, కూచిపూడి వచ్చు, అతని డ్యాన్స్ వేరే లెవెల్. ఎరగదీస్తారు యాక్టింగ్, డ్యాన్స్. అతనేమి చిన్న యాక్టర్ కాదు, అతనేమైనా ఎంట్రీ యాక్టరా, వేరే లెవెల్ యాక్టర్ ఆయన. జై ఎన్టీఆర్. హై ఫీస్ట్. హృతిక్ రోషన్ చెప్పాడు ఓ మాట, ఎన్టీఆర్ వన్ టేక్ డాన్సర్ అని. హృతిక్ రోషనే చెప్పాడు ఆ మాట. ఇంకా అంతకు మించి మనకి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వన్ టేక్ యాక్టర్, వన్ టేక్ డాన్సర్. టైగర్ ఎన్టీఆర్ మామూలుగా ఉండదు, ఒక రేంజ్ మామూలుగా ఉండదు. చించుతాడు అన్న. టైగర్ అంటే ఏమనుకున్నావు? ఎన్టీఆర్. ట్రైలర్ చూసిన అన్నదే నెంబర్ 1. చించిండు. టైగరే నెంబర్ 1 అన్న. నువ్వు చెప్తే వినవా? సూపర్. నా పేరు బంగారాజు, మాది విజయనగరం. మీకు కావాల్సింది ఏంటో మీరు క్వశ్చన్ అడిగితే నేను చెప్తా. మీరు క్వశ్చన్ టైలర్ మీరు చెప్పొద్దా? నా దునియామే దున్నేస్తాం అమ్మా. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైదర్ని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మానవ సోదరులు మంట కలిపి డ్యాన్స్ అన్నా. మీకు ఇక టాలీవుడ్, బాలీవుడ్ ఇంకా లేవన్నా. డ్యాన్స్లో మీకు తెలిసిందే. ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కావచ్చు, బన్నీ కావచ్చు, ఓకే డ్యాన్సర్స్ కావచ్చు, బట్ వాళ్ళు ఎక్కడ టాలీవుడ్ వరకే. పుష్ప 1900 కోట్లు లేకపోతే 2000 కోట్లు సాధించు, కానీ బెస్ట్ యాక్టర్ ఇన్ భారతదేశం టైగర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్. అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అని చాలా ఉండేవి. ఇంకా సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ అంటే లేవు. ఓన్లీ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు ఇన్ యమ దొంగ. మేము బళ్ళారి నుంచి వచ్చాము, కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చాము. బళ్ళారి గడ్డ అంటే ఎన్టీఆర్ అడ్డ. బళ్ళారిలో ఎన్టీఆర్ సెలబ్రేషన్ ఎక్కడ జరుగు, బట్ ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ అలా ఇలా లేదు. మేము మెంటల్ మాసిన కొడుకులు. మేము ఎవరితో పెట్టుకోవచ్చు, కానీ మా మాస్ ఫ్యాన్స్తో పెట్టుకుంటే మాత్రం కథనే వేరే. ట్రైలరా చెప్తాం కదా, అవతలు ఎంతమంది ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ మ్యాస్. ఓకేనా? గ్రీక్ గాడ్, మ్యాన్ ఆఫ్ మాస్ అంతే. ఇక్కడ హైప్ అంతా ఓన్లీ ఎన్టీఆర్ నుంచే, వేరే హీరో నుంచి కాదు. అక్కడ ఎంతోమంది స్టార్లు అన్నారా అని, ఇక్కడ ఓన్లీ మ్యాన్ ఆఫ్ మాస్. మాసేగా మాసు, మ్యాన్ ఆఫ్ మాసు. ఈసారి ఇండస్ట్రీ కొడతాము, కలెక్షన్ చూపిస్తాము. బాలీవుడ్కి కలెక్షన్ లేవు, మేము చూపిస్తాం. బాలీవుడ్కి కలెక్షన్స్ లేవు, హీరో లేరు. ఇప్పుడు వచ్చాడు హీరో. బాలీవుడ్కి నయా బాద్షా. ఒక్క నిమిషం, బాలీవుడ్కి నయా బాద్షా వచ్చాడు. బాలీవుడ్ లో ఎవరు లేరు, ఇప్పుడు వచ్చాడు బాలీవుడ్ బాద్షా. కలెక్షన్ చూపిస్తాం. కూడా సన్నగా ఉంటదిరా, కానీ దాని సాగ సాలిడ్ గా ఉంటది. జై ఎన్టీఆర్ అన్నా. జై ఎన్టీఆర్ కరెంట్ కూడా సన్నగా ఉండదు, బట్ దాని షాక్ సాలిడ్ గా ఉంటది అన్న. దాని అమ్మ మొగుడన్న ఎన్టీఆర్. ఎస్టే రిపీట్ అన్న. ట్రైలర్లో ఏ ఒక్క సీన్కి ప్రతి ఒక్క సీన్ సీనిగిపోతుంది. అవతల ఏ హీరోలు ఉన్నా, అవతల ఎంతమంది స్టార్స్ ఉన్నా, ఇక్కడ మా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మాస్. ఓకేనా? చెప్పాడన్నా, కాలర్ ఎగరేస్తున్నాం. హీరో కూడా చెప్తాడు అన్న, కాలర్ ఎగరేసి సినిమా ఇస్తాడు అన్నాడు, ఇచ్చే తీరుతాడు. ఆయన మాట ఇచ్చాడంటే మాట అంతే. ఓకేనా? బాలీవుడ్కి బాద్షా అంటే వచ్చాడు, బాక్స్ ఆఫీస్కి కలెక్షన్ చూపిస్తాడు. దేవరా ప్రిలీజ్ ఈవెంట్ మిస్ అయినాము, ఈ ప్రిలీజ్ ఈవెంట్లో చూపిస్తాం మేమేమని.
టైగర్ నేషన్. బాలీవుడ్లో కొత్త జెండా చెందుతున్నాం, కొత్త జెండా పాతేస్తున్నాము. ఇంకా బాలీవుడ్కి మావాడే, మా అన్నయ్య లేకుంటే ఇంకా బాలీవుడ్ లేదు. జపాన్ అయినా, ఏ కంట్రీ అయినా, ఏ స్టేట్ అయినా. కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చాము. ఏ కంట్రీ అయినా, ఏ స్టేట్ అయినా ఎన్టీఆర్ హవా. సూపర్ ఉంది బ్రో. డాన్స్ ఎన్టీఆర్ మించిన మగోడు లేడు. నా సమ్మ మొగుడు కుక్కట్పల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ అదిరిపోయింది బ్రో. మొత్తం బాలీవుడ్, మొత్తం ఇండియా మొత్తం షేక్ అయిపోద్ది. మొత్తం హీరోలందరికీ అమ్మ మొగుడు మావాడు ఎన్టీఆర్. కలెక్షన్స్ అదిరిపోతాయి బ్రో ఖచ్చితంగా. మొత్తం నేనా, నాది ప్రాపర్ వచ్చేసి కర్నూలు బ్రో, అటు అనంతపూర్, రాయలసీమ. అనంతపూర్ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను మూవీ కోసం, ఎన్టీఆర్ చూడడానికి కోసం. ట్రైలర్ సూపర్ 14వ తేదీ అసలైన వార్ చూపిస్తాం. కర్నూలు నుంచి, ఆదోని నుంచి వచ్చాము. హైదరాబాద్లో మాది తార్నాక మౌలాలి. ట్రైలర్ అదిరిపోయింది అన్న. ట్రైలర్ మేము ఇప్పుడు ఆగస్ట్ 14 గురించి చాలా వెయిట్ చేస్తున్నాము. మన తెలుగు స్టేట్స్లో అయితే ఆగస్టు 14 అయితే మనం కొట్టేస్తున్నాం అన్న, అదైతే ఫిక్స్. బాలీవుడ్ ఫస్ట్ టైం అన్న, యాక్టర్ అనేట ఆయన బాలీవుడ్ కాదు హాలీవుడ్ వెళ్ళినా యాక్ట్ చేస్తాడు అన్న. మాకు బాలీవుడ్ కొత్త కాదు, స్క్రీన్ కొత్త కాదు. వాళ్ళకి మన తెలుగు యాక్టింగ్ ఎట్లుంటుందో అది కొత్త చూపిస్తాము. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దిగిండి కదా, బాలీవుడ్ ఒక ప్యూర్ యాక్టర్ని బాలీవుడ్ చూస్తుంది అన్న. ఇప్పుడు ట్రైలర్లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అయితే చాలా బాగుంది అన్న. మేము హ్యాపీగానే ఉన్నాము. కానీ చూడాలన్న. ఆ సాంగ్ ఒకటి వదిలారు మనకి, 15 సెకండ్స్ వదిలేరు అన్న. అదైతే కొంచెము మేము ఫుల్ థియేటర్లో చూసి బాగా ఎంజాయ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యి రెడీ ఉన్నామన్న. కలెక్షన్స్ గురించి ఇంకా అడగడం ఏం లేదన్న. ఫస్ట్ డే ఎన్టీఆర్ అన్న. ఫస్ట్ డేకి కింగ్ ఎవరు, డే 1 రికార్డ్కి బాద్షా అన్న జూనియర్ ఎన్టీఆర్ అనే మా హీరో. ఫస్ట్ డే రికార్డులు కొట్టాలంటే మా హీరోనే అన్న, ఇంకెవ్వరు కొట్టలేరు, ఎవరితో కాదు. ఫస్ట్ డే రికార్డులు అయితే జూనియర్ ఎన్టీఆర్ అన్న టాలీవుడ్లో కొట్టాలంటే అన్న. ఇప్పుడు వరకు ఇది ఇప్పుడు ఏదైతే మన బాలీవుడ్ మూవీ ఉందో అది ఓన్లీ మీకు మల్టీప్లెక్స్లలో ఆడడం కానీ, ఏఎంఆర్లలో ఆడడం కానీ, మన మల్టీ స్క్రీన్స్లలో ఆడడం చూసిర్రు. ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ డబ్ మూవీ సింగిల్ స్క్రీన్లో సీడెడ్ అనంతపూర్, మన ఈస్ట్ ఆంధ్ర, వెస్ట్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర, విజయవాడ, గుంటూరు, ప్రకాశం ఇప్పుడు చూపిస్తామన్న. బాలీవుడ్ మూవీ మన సింగిల్ స్క్రీన్లో దిగితే ఎట్లుంటుందో చూపిస్తాం. సూపర్ అన్న, సూపర్. క్రేజ్ ఏం తగ్గట్లేదు మామూలు. సూపర్ ఉంటుంది అసలు. ఎక్స్పెక్ట్ చేయరు ఫ్యాన్స్, వేరే లెవెల్. కర్ణాటక ఫ్యాన్స్, ఎన్టీఆర్ కర్ణాటక, జై ఎన్టీఆర్.